ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎలక్షన్ అని, ఈ ఎన్నికలు ఎందుకు ఇంత అవసరమైన ఎలక్షన్ అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే ఉన్న ఎన్నికలు కావు ఇవి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావివి. ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్తు, పేదల కుటుంబాల భవిష్యత్తు, వారిని నడిపించే భవిష్యత్తు. ఈ ఎన్నికలలో ఓటు వేస్తేను వేయకపోతేను వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అని కూడా చెప్పండి. ఈ ఎన్నికలు ప్రతి పేదవాడి భవిష్యత్ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలి అని చెప్పండి. పేదవాడు చదువుతున్న బడులు మారాలన్నా, ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలన్నా, ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండాలన్నా, ఆ పిల్లలు వెళుతా ఉన్న స్కూళ్ళల్లో ఐఎఫ్పీలు ఉండాలన్నా, మరో 10-15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడే చదువులు ఆ పిల్లలకు అందాలన్నా మీ జగన్ వస్తేనే జరుగుతుంది అని చెప్పి గట్టిగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. ఈ ఎన్నికలు ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ ఇంటి వద్దనే ఆ అవ్వ తాతలకు చెప్పండి. పొద్దున్నే 1వ తారీఖున, అది సెలవు దినమైనా సరే, అది ఆదివారం అయినా సరే, ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు, ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి వితంతు అక్కకు, ఆ ఇంట్లో ఉన్న వికలాంగుల పిల్లలకు అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. 1వ తారీఖున పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో, అది సెలవైనా ఆదివారమైనా, నేరుగా మీ ఇంటికి పెన్షన్ రావాలంటే అది ఒక్క జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. ఈరోజు మన ఇంటికే డాక్టర్లు వస్తూ ఉన్నారు. మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఉంది. మన ఇంట్లో జల్లడ పడుతూ మనకు ఏం మందులు కావాలి అని చెప్పి అడిగి మరీ మందులు ఇస్తూ ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యపరంగా ఏ అవసరం ఉన్నా కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు మన ఇంట్లో ఉన్నాయి. ఈ పరిస్థితులు కొనసాగాలంటే ప్రతి పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా లేకుండా ఆ పేదవాడికి మంచి జరగాలి అని అంటే మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అది జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఈరోజు ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఈరోజు తమ పిల్లలను బడికి పంపితే చాలు, ఆ పిల్లల చదువులు చదువుకుంటా ఉన్న ఆనందాన్ని చూసి వాళ్ళ మేనమామ ఈరోజు ఆ అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ఇస్తా ఉన్నాడు. ఆ ప్రతి అక్కకు చేయూతనిస్తా ఉన్నాడు, ఆసరా ఇచ్చాడు, అండగా నిలబడ్డాడు. 0 వడ్డీతో ఆ అక్క చెల్లెమ్మను తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు ఆ అన్న ఆ చెల్లెమ్మలను. ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఇంత ఆర్థిక స్వాలంబన ఆ అక్క చెల్లెమ్మలకు రావాలన్నా ఉండాలన్నా అది కేవలం
మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి. ఈరోజు ప్రతి రైతన్నకు వెళ్ళి ఆ రైతన్నకు చెప్పండి, అన్నా గతంలో రైతన్నల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పెద్ద మనిషి పాలన చూశాం. ఈరోజు మాత్రం జగనన్న మాత్రం మాట చెప్పాడు, రైతు భరోసా ఇస్తానని చెప్పాడు. చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇచ్చిన మీ బిడ్డ పాలన మీరు చూశారు. ఈ రైతు భరోసా సొమ్ము ప్రతి సంవత్సరం మీకు చేతికి అందాలన్నా, మీకు ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, మీకు సమయానికే ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా, ఒక ఆర్బీకే వ్యవస్థ కొనసాగాలన్నా, ఏది జరగాలన్నా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని, మీ జగన్ను తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి రైతన్నకు తోడుగా ఉంటూ చెప్పండి. ఈరోజు చెప్పండి, మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు అని చెప్పండి. మనం వేసే ఈ ఓటు ఇక్కడ నుంచి 10-15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిటారుగా నిలబడి పెద్దల పిల్లల మాదిరిగా అనర్గళంగా ఇంగ్లీష్తో మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలతో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ మన పిల్లలు మన తలరాతలు మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పేదవాడు బతకాలన్నా, పేదవాడికి మంచి జరగాలన్నా, పేదవాడికి భవిష్యత్తు ఉండాలన్నా అది కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈరోజు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చింది మీ బిడ్డ అని చెప్పండి. ఎన్నికలంటే ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలకు ముందు కేజీ బంగారం ఇస్తాము అని చెప్పి మాట చెప్తారు, ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామని చెప్పి కూడా మోసం చేస్తారు. కానీ విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పిన వ్యక్తి మాత్రం ఒక్క మీ బిడ్డ మాత్రమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ బిడ్డ చెయ్యగలిగిందే చెప్తాడు, కానీ ఒక్కసారి చెప్పిన తర్వాత మాత్రం మీ బిడ్డ చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి.